పాతాళంలో దాక్కున్న రేవంత్ను వదిలిపెట్టాం. హామీలు అమలు చేయని కాంగ్రెస్ను నిలదీయండి. పూజకు పనికిరాని పువ్వు పార్టీ 12 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేసింది? 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకే అధికారం. కేటీఆర్ గిదే భ్రమలల్ల బతుకిగా, గిదే భ్రమలల్ల బతుకు. అధికారం 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 అనే భ్రమలల్ల బతుకు. ఏదైనా సమస్య మీద పోయి కొట్లాడుతున్నావా? ఇక కర్ల రాజేష్ అనే మాదిగ అబ్బాయి లాకప్ డెత్ అయింది. కవిత గారు పోయి పరామర్శించారు ఆ కుటుంబాన్ని. ఇక్కడ గంజాయి స్మగ్లర్ల చేతిలో ఓ కానిస్టేబుల్ హత్యకు గురైంది. ఆ ఇంటికి పోయి కూడా కవిత గారు పరామర్శించి వచ్చింది. నీ పార్టీ కానీ నువ్వు కానీ బాధితుల కుటుంబాల దగ్గరికి పోతున్నారా? ఇక మరి నేను ఎందుకు అక్కున చేర్చుకోవాలి? ప్రజలు నీ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి? మాదిగ వారికి అన్యాయం జరిగితే పోకపోతేవి, ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీలోనే చంపబడితే అక్కడికి పోయి పరామర్శించకపోతేవి. నీ రాజకీయం ఏం రాజకీయం ఇది? ఎవరికి అక్కడికి వచ్చే రాజకీయం? గతంలో ఇదే కేటీఆర్ని రేవంత్ రెడ్డి గారు కూడా గిట్లనే అన్నారు. పాతాళంలో దాక్కున్న మిమ్మల్ని వదలను బిడ్డ అన్నాడు. మీరు విదేశాలకు పారిపోయినా కూడా నేను స్పెషల్ టీంలను పెట్టి మిమ్మల్ని విదేశాలకు వెళ్ళి గుంజుకొచ్చి మరి జైలు ఎత్తా నేను అని చెప్పిండు. ఏమైంది? సమయం గడిచిపోతున్నది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ కేటీఆర్ మీద ఈగ వాళ్తలేదు, కేసీఆర్ మీద ఈగ వాళ్తలేదు. సిట్ వేసిండ్రు. ఆ సిట్టు రిపోర్ట్ ఎక్కడి వరకు వచ్చిందో తెలియదు. ఆ సిట్టు దొరకబట్టిన ఆధారాలు ఏందో తెలియదు. పైగా ఇక 2 సంవత్సరాల్లో నేను వస్తా, అప్పుడు రేవంత్ రెడ్డిని జైలు ఎత్తా అని ఈయన అంటాను. మీరు ఒకరినొకరు జైలు వేసుకోవడానికి, ఒకరి మీద ఒకరు వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత ద్వేషాలు పెంచుకోవడానికి మీకు అధికారాలు ఇవ్వాలా? గుడిసెలేని ప్రజలకు ఓ ఇల్లు కట్టించడానికో, నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయడానికో, వీటి కోసం మిమ్మల్ని గెలిపించాలా? మొత్తం డైవర్షన్ పాలిటిక్స్. సమస్యలు పక్కకు పోతున్నాయి. వీళ్ళ వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత ద్వేషాలు మాట్లాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది రాష్ట్రంలో.